మనకు కనిపిస్తున్న మనుషులు ఇంట్లో ఉన్నప్పుడు అలా ఉండరా? సోషల్ మీడియాలో సంతోషంగా ఫోటోస్ పెట్టేవారంతా రియల్ లైఫ్లోనూ హ్యాపీగానే ఉంటున్నారా? మిగిలిన వాళ్ళ సంగతేమో కానీ నయనతార విషయంలో మాత్రం ఈ డౌట్స్ మళ్ళీ రైజ్ అవుతున్నాయి. అంతా హాయిగా ఉంది అనుకున్న నయన్ లైఫ్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా అనే టాపిక్ ఇప్పుడు వైరల్గా మారింది. ఫ్యామిలీని ప్రొఫెషన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నయన్ని చూసి నేర్చుకోవాలి. అంత పర్ఫెక్ట్గా లైఫ్ని ప్లాన్ చేసుకుంటున్నారు అంటూ సెలబ్రిటీలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె పర్ఫెక్ట్గానే ఉన్నా బెటర్ హాఫ్ వల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తోందా అనే మాటలు చురువయ్యాయి. ఇప్పుడు హాయిగా సాగుతున్న విక్కీ నయన్ కాపురంలో చీలికలు మొదలయ్యాయా? తెలివిలేనివాడు భాగస్వామైనప్పుడు పెళ్లి పెద్ద నేరంగానే అనిపిస్తుంది. భర్త చేసే తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, మీ వల్ల చాలా ఫేస్ చేశా, నన్ను వదిలేయండి అంటూ నయన్ పెట్టిన ఇన్స్టా స్టేటస్ వైరల్ అవుతోంది. ఆమె ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టారు అని నెటిజన్లు వెతికేలోపు డిలీట్ కావడం ఇంకా అనుమానాలకు దారితీస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న నయన్ పోస్ట్ స్క్రీన్ షాట్లు అభిమానులకు దిగులు పుట్టిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత నయన్ హ్యాపీగా ఉన్నారనుకుంటే ఇలా జరుగుతోందేంటి? ఎంత మానసిక క్షోభకి గురై ఉంటే అలా పోస్ట్ పెట్టుంటారు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ పోస్ట్ పెట్టడానికి గల రీజన్ ఏంటా అని ఆరా తీస్తున్న వారికి జానీ మాస్టర్ ఇష్యూ అని అర్థమవుతోంది. నయన్ భర్త విక్కీ లేటెస్ట్ మూవీ కోసం జానీ మాస్టర్తో అసోసియేట్ అయ్యారు. అతనితో సంబంధాలేంటి అంటూ నెట్టింట్లో నెగటివిటీ కనిపించింది. ఈ నేపథ్యంలోనే నయన్ పోస్ట్ పెట్టడంతో జానీ వల్లే నయన్ ఇంట్లో కుంపట్లు అని ఫిక్స్ అవుతున్నారు తమిళ తంబీలు. వైరల్ కావాలనుకుంటున్నారు శ్రీలీల. అందుకు దేవిశ్రీ ప్రసాద్ హెల్ప్ అడుగుతున్నారు. ఆల్రెడీ పిహెచ్డీలు చేసిన మీకు మేం చెప్పేదేముంది అంటూ పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చేశారు దేవి. వీరిద్దరి మాటల సంగతి ఎలా ఉన్నా మరొక రీజన్తో వైరల్ అయిపోతున్నారు మిస్ లీలా. సౌత్ని పట్టించుకోవడం లేదు, సౌత్ నుంచి దూరం జరుగుతున్నారంటూ శ్రీలీల మీద పుకార్లు చాలానే ఉన్నాయి. అయినా వాటి గురించి ఆలోచించడం లేదు ఈ బ్యూటీ. తాను నమ్మిన దాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ క్రమంలో నార్త్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్న పలానా వైరల్ కావాలనే కోరిక వచ్చిందంటూ దేవిశ్రీని అప్రోచ్ అయ్యారు. వయ్యారంగా ఒక్క మాస్ స్టెప్ వేస్తే వైరల్ గ్యారంటీ అంటూ దేవిశ్రీ సలహా ఇచ్చారు. ఇదంతా వారిద్దరి కాంబోలో వస్తున్న సినిమా సాంగ్ కోసమే అయినా వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది జనాలకు. సౌత్ లో ఈ టాపిక్ తో ఆల్రెడీ వైరల్ అవుతుంటే నార్త్ లో మాత్రం కార్తిక్ ఆర్యన్ లవ్ టాపిక్ తో వైరల్ అవుతున్నారు. వారిద్దరి మధ్య సంథింగ్ జరుగుతోందంటూ ఎప్పటినుంచో వార్తలున్నాయి. ఆ మధ్య కాస్త సైలెంట్ అయిన ఈ మాటలు ఇప్పుడు మళ్లీ స్పీడ్ అందుకున్నాయి. నాకంత టైం లేదు, నేనెవరితోనూ లవ్లో పడలేదని చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు శ్రీలీల. అయినా పేపరాజీలు మాత్రం ఈ టాపిక్ని వదలదలుచుకోలేదు. మీరేమైనా అనుకోండి, పాన్ ఇండియా రేంజ్లో యంగ్ హీరోలందరితోనూ వరుసగా సినిమాలు చేయాలన్నదే తన డ్రీమ్ అంటున్నారు మిస్ లీలా. ఫుల్ జోష్గా ఉన్నారు కాజల్ అగర్వాల్. నేను కోరుకున్న క్షణాలు ఇవే అంటూ హ్యాపీగా అనౌన్స్ చేస్తున్నారు. ఒకవైపేమో హాయిగా సాగిపోతున్న జీవితం, ఇంకోవైపు నచ్చిన రంగంలో ఫేమ్. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి అంటున్నారు సిల్వర్ స్క్రీన్ చందమామ. అప్పుడెప్పుడో ఆచార్య సినిమాతో కెరియర్ కాస్త ఒడిదొడుకులకి లోనైంది కాజల్ అగర్వాల్కి. ఆ సినిమాలో ఆమె ఉన్నారని ముందు ప్రకటించినా తీరా మూవీ రిలీజ్ అయ్యేసరికి ఆమె రోల్ లేదు. ఈ విషయాన్ని కాజల్కి ముందే చెప్పామని, నొప్పించలేదని చెప్పారు మేకర్స్. ఆ తర్వాత కూడా అడపాదడపా చాలా సినిమాలే చేశారు కాజల్. నందమూరి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరిలో నటించారు. ఆ కాన్సెప్ట్ ఎక్కువగా బాలయ్య, శ్రీలీల చుట్టూ తిరగడంతో కాజల్కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. ఇండియన్ 2లో కాజల్ ఉంటారని అంతా ఎదురు చూశారు. సారీ, నెక్స్ట్ పార్ట్లోనే కాజల్ కనిపించేది అని చెప్పేశారు శంకర్. సిల్వర్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ సక్సెస్ మొన్నటిదాకా వాయిదాలు పడుతూ కాజల్ని ఊరించాయి. కానీ రీసెంట్ రిలీజ్ కన్నప్పలో పార్వతీమాతగా మెప్పించారు కాజల్. అక్షయ్ కుమార్ పక్కన ఆమె స్క్రీన్ స్పేస్ చాలానే ఉంది. ఇప్పుడు రామాయణలో మండోదరిగా నటిస్తున్నారు కాజల్. యష్తో జోడీ కట్టడం హ్యాపీ అంటున్నారు ఈ బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్లీ బిజీ అవుతుంటే ఆనందంగా అనిపిస్తోంది అన్నది చందమామ ఇస్తున్న స్టేట్మెంట్. ఈ ఏడాది దివాళీ సీజన్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతున్నాయి తెలుసా? ఇప్పటికే కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే ర్యాంప్, ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. తాజాగా మరికొన్ని సినిమాలు కూడా రంగంలోకి దూకే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ దీపావళిని అంత తేలిగ్గా మర్చిపోలేరు కిరణ్ అబ్బవరం. కా మూవీతో అనూహ్యమైన హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. జబర్దస్త్ స్క్రీన్ ప్లే ఆ సినిమాకు మైలేజ్ తెచ్చింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నాన్ని కే ర్యాంప్తో చేస్తున్నారు. దీపావళి రిలీజ్కి రెడీ అవుతోంది కే ర్యాంప్. ఆల్రెడీ సక్సెస్ మీదున్న ప్రదీప్ రంగనాథన్ కూడా డూడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. సూర్య హీరోగా నటిస్తున్న సినిమా కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య పుట్టినరోజున ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది టీం. దీపావళి బరిలో సూర్యకు సక్సెస్ ఇవ్వడమే తన ధ్యేయమంటున్నారు బాలాజీ.
అన్నతో పోటీ పడ్డానికి రెడీ అవుతున్నారు తమ్ముడు కార్తీ. ఆల్రెడీ సర్దార్తో సక్సెస్ చూసిన కార్తీ ఇప్పుడు దానికి సీక్వెల్ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీళ్ళందరితో పాటు అనుపమ కూడా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఆమె నటిస్తున్న సినిమా బైసన్. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరో. ఈ సినిమా సమయంలోనే అనుపమ ధ్రువ్ మధ్య సంథింగ్ అంటూ వార్తలొచ్చాయి. మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్స్ ని వాళ్ళిద్దరూ తప్ప అందరూ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడారు ప్రియాంక చోప్రా. రాజమౌళిని కాదు, పనిలో పనిగా మణిరత్నం గురించి కూడా మాట్లాడేశారు పీసీ. ఇంతకీ మణిరత్నం సంగతి ఏంటి అంటున్నారా? లెట్స్ వాచ్. తనకు ఇండియా అంటే చాలా ఇష్టమని, ఇండియన్ మూవీస్ ని మిస్ అవుతున్నానని ఓపెన్ అయ్యారు ప్రియాంక చోప్రా. ఈ ఏడాది ఒక ఇండియన్ మూవీలో నటిస్తున్నానని, ఆ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. మా హీరో సినిమా గురించే పీసీ ఇంటర్నేషనల్ లెవెల్లో మాట్లాడింది అంటూ ఖుషి అయిపోతున్నారు మహేష్ ఫ్యాన్స్. భారతదేశ అభిమానులు తన మీద చూపిస్తున్న ప్రేమ సూపర్బ్ అని, అది అలాగే కంటిన్యూ కావాలని కోరుకున్నారు పీసీ. ఈ ఒక్క విషయంలోనే కాదు, తాను థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ గురించి కూడా ఓపెన్ అయ్యారామె. ముంబైలో తండ్రితో కలిసి బొంబాయి సినిమాని చూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఊహ తెలిసాక తాను చూసిన తొలి సినిమా అదేనన్నారు. ఇప్పటికీ బొంబాయి మ్యూజిక్ ఎక్కడ వినిపించినా అప్పటి జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదులుతాయన్నారు. అప్పట్లో తన ఇంట్లో బొంబాయి పాటలు రిపీటెడ్గా వినిపించేవని చెప్పారు ప్రియాంక. మణిరత్నం డైరెక్షన్ గురించి కూడా ప్రస్తావించారామె. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.